మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో భాగంగా పెద్ద ఎత్తున కూడా ఆయా తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా చందూరు మున్సిపల్ ఎన్నికలు అయితే చాలా వేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 6వ వార్డుల ప్రచారానికి కూడా చైర్మన్ అభ్యర్థి 6వ వార్డు నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కనుక రమేష్ కు మద్దతుగా ఈ రోజు 10వ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలతో, స్థానిక ప్రజలతో, వార్డు ప్రజలతో ముఖ్యంగా ఓటును అభ్యర్థిస్తున్నారు. మనతో పాటు ఉన్నటువంటి డాక్టర్ కోడి శ్రీనివాస్ గారు అయితే చంద్రబాబుకు సంబంధించిన 6వ వార్డు అభ్యర్థిగా ఆయన చైర్మన్ లిస్టులో ముందున్నారు. ఎలా జరుగుతుంది, వార్డుల పరిస్థితి ఎలా ఉంది, అభ్యర్థుల గురించి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గురించి సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉంది వార్డుల పరిస్థితి, ఎలా ఉంది అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది, ఓట్లు అభ్యర్థిస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది? చండూరులో 10 వార్డులు ఉన్నాయి. ఈ 10 వార్డులో కూడా ఒక వార్డు 4వ వార్డు సిపిఐకి ఇవ్వడం జరిగింది. మిగతా 9 వార్డులు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మనకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. మరి చండూరులో కూడా అధికార పార్టీ వస్తేనే చండూరు డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళందరి ఆలోచన ప్రకారమే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ 10 సీట్లకు 10 సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడం అనేది జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఈ మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కాంగ్రెస్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా పార్టీ మారింది. ఈసారి ఎలా ఉండబోతుంది? 10 వార్డులకు సంబంధించిన విషయాలు కూడా అంతర్గతంగా కూడా ఎన్ని వార్డులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు? డైనమిక్ లీడర్ మునుగోడు ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆశాజ్యోతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే గతసారి మున్సిపాలిటీ ఎన్నికల్లో 7 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని మున్సిపల్ పీఠం ఎక్కడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి అదే డైనమిక్ లీడర్ ఉన్నాడు, ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు చండూరు మెయిన్ రోడ్ చూసినట్లయితే 30 కోట్ల రూపాయలతోటి చాలా అందంగా మనకు ఒక హైదరాబాద్ సిటీ కనబడిన విధంగా ఈరోజు చండూరు మెయిన్ రోడ్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా 15 కోట్ల నిధులు వచ్చాయి. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి, సీసీ రోడ్లు, వీటన్నిటి గురించి 15 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి. వాటన్నిటి అంటే 15 కోట్లు అంటే ఉన్నది 10 వార్డులు, ఒక్కొక్క వార్డుకు 1,50,00,000 నిధులు రెడీగా ఉన్నాయి. ఇక మేము ఏ వీధికి వెళ్ళినా మరి గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా మనకు సీసీ రోడ్లు లేవు. సగం పాత విలేజ్లో, పాత ఊర్లో సీసీ రోడ్లు లేవు. కొత్త విలేజ్లో మాత్రమే, కొత్త కాలనీలో మాత్రమే సీసీ రోడ్లు కనబడుతున్నాయి. మొత్తం కంప చెట్లు, మోరీలు, పందులు మొత్తం అపరిశుభ్రంగా ఉండి చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్ అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం, అమ్మ మాకు నిధులు వచ్చినాయి, మేము మున్సిపల్ పీఠం కైవసం చేసుకోగానే ఇమీడియట్లీ మేము అన్ని కాలనీలో చండూరు మొత్తం కూడా ప్రతి ఒక్క కాలనీలో సీసీ రోడ్డు లేని కాలనీ లేకుండా చండూరుని తయారు చేయడమే మా ధ్యేయం అని చెప్పి చెప్తున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా మేము ఆ దిశలో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే విపక్షాలు కూడా ప్రధానంగా ప్రతిపక్షిస్తున్న ఆరోపణలు ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసుకుంటూ వస్తున్నారు, అవి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రాంతానికి చెందలేని ప్రధానంగా ఈ ప్రచారం వాస్తవమైన ఆ మాటలు తీసుకొస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? ప్రభుత్వ పక్క ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శించడం అనేది అంతగా సహజం. నిజంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తేనే అందరూ కూడా ఉప ఎన్నికల్లో అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మొత్తం మనకు మునుగోడు నియోజకవర్గంలో కూర్చొని పోరాటం చేశారు. ఆ రోజు నిధులు వచ్చాయంటే అన్ని మనకు మునుగోడు నియోజకవర్గంలో అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో అన్నింటిలో కూడా రోడ్లైన సీసీ రోడ్లైన డెవలప్మెంట్ జరిగింది. దేనికోసం చేశారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే ఆ పనులన్నీ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మేము గెలవమన్న భయంతో పనులు చేశారు తప్ప అది రాజగోపాల్ రెడ్డి సారు రాజీనామా పుణ్యం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. అదే చండూరు మెయిన్ రోడ్ ఉంది, అది నిధులు ఒక లెటర్ మీద సంతకం చేసిపోవచ్చు వాళ్ళు, కానీ ఈరోజు నిధులు తీసుకొచ్చి కాంట్రాక్టర్ దశలో పారిపోతానని చూశాడు. నిధులు వస్తలేవు. మన రాజగోపాల్ రెడ్డి సార్ చర్యలు తీసుకొని సెక్రటేరియట్కి ఒక 10 సార్లు పోయి ఆ నిధులను తెప్పించేసి వాళ్ళ కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పిస్తే నా పని అయింది. 2 సంవత్సరాలు పట్టింది. ఈరోజు మెయిన్ రోడ్లో కూడా
మనకు చండూరు మెయిన్ రోడ్ లో చాలా షాపులు రోడ్డుకి అడ్డంగా ఉండే వాళ్ళందరికీ సొంతంగా 50 లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్ వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు 50,000 25,000 ఈ విధంగా ఇచ్చుకుంటూ వాళ్ళకి నచ్చజెప్పి ఆ రోడ్డుని అడ్డంగా తీర్చిదిద్దడం జరిగింది. ఒకటే చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులుగా మంచి టీంని ఎన్నుకోవడం జరిగింది. రేపు మున్సిపల్ పీఠము 10కి 10 మేము స్థానాలు గెలిచి మున్సిపల్ పీఠము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారని చెప్పేసి ఘంటాపదంగా మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నాను, చండూరు మున్సిపాలిటీని ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా ఈ 5 సంవత్సరాలు తయారు చేశామని, ఒకవేళ తయారు చేయలేకపోతే మేమే రాజీనామా చేసి కూర్చుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా నిధులు రాకపోతే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కాకపోతే నేను దేనికైనా సిద్ధమే అని అంటున్నాడు. అదే బాటలో మేము కూడా మున్సిపాలిటీ నుండి అందరు కౌన్సిలర్లు అయినా చైర్మన్ అయినా అదే బాటలో ఉంటూ మేము ప్రభుత్వంతో కొట్లాడి చండూరుకు ఎక్కువ నిధులు తీసుకొచ్చి చండూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా కట్కం రమేష్ పెదవాడ అభ్యర్థిగా యువకుడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన కులవృత్తికి సంబంధించిన వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇచ్చే అవకాశం కూడా హర్షణీయమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కట్కం రమేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఒక అర్జునుడికి శ్రీకృష్ణుడు లాగా మీరు ఉండి ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈ వార్డు పరిస్థితి? కట్కం రమేష్ ఒక కొత్త వ్యక్తి. ఈరోజు మేము అన్ని కులాలకు సమాన ప్రాతిపదిక ఇవ్వాలని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు విశ్వబ్రాహ్మణులు కూడా చంద్రుల్లో చాలా మంది ఉన్నారు. విశ్వబ్రాహ్మణులు కూడా మనం ఒక మంచి వ్యక్తికి సీట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకొని ఆ విశ్వబ్రాహ్మణుల నుండి కొంతమంది వ్యక్తులనే పేర్లు ఇక్కడ స్థానిక నాయకులతో తీసుకొని సర్వే చేయించి రమేష్ అయితేనే అందరికీ అనుకూలంగా ఉంటాడు, ఒక వర్గానికి పనిచేసిన విధంగా ఉండడు, అందరితో పాటు కలిసి ఉంటాడు, యువకుడు పనిచేయాలనే ఉంది. ఇక్కడ విశ్వబ్రాహ్మణులో కూడా చండూరు మండలంలో కానివ్వండి జిల్లాలో కానీ పోస్టులు చేసిండు ఆయన. కాబట్టి ఖచ్చితంగా రమేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు సీట్ ఇవ్వడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి సార్ ఒకటే చెప్పిండు, రమేష్ ఎమ్మటి ఉండాలి, రమేష్ని గెలిపించి తీసుకురావాలని చెప్పేసి నాకు కూడా బాధ్యత అప్పచెప్పిండు. కాబట్టి రమేష్ ఖచ్చితంగా ప్రజలలో మంచి పేరుంది, ఖచ్చితంగా రమేష్ గెలుస్తుండు. ఆ రమేష్తో పాటు నేను కూడా ఆయన ఎమ్మటి తోడుగా ఉంటే రేపు చండూరు మొత్తం కూడా 10వ వార్డు మొత్తం పూర్తిగా డెవలప్మెంట్ అయితానికి పూర్తిగా సహకరిస్తా అని చెప్పేసి 10వ వార్డు ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి. ప్రచారంలో భాగంగా 10వ వార్డులో తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా కానీ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, పైప్ లైన్ల కోసం తీసినటువంటి సీసీ రోడ్లు కట్ చేసి పైప్ లైన్ తీసిన కానీ అట్లనే వదిలేసారు. దాన్ని మళ్ళీ సీసీ ద్వారా మూసివేయడం లేదు. మోరీలు గారు కనీసం 10 రోజులకు 15 రోజులకు ఒకసారి కూడా సాఫ్ చేస్తారు. ఒకవేళ సాఫ్ చేసినా కానీ దాన్ని మళ్ళీ ఎత్తి ఊరు బయట పోయట్లేదు. దాన్ని అక్కడే పెట్టడం వల్ల దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతారు. మొదలై పరిస్థితి డెంగ్యూ వస్తుంది, వివిధ కారణాలతో అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితులలో ఒక చీకటి అయితే సందులలో తిరగాలంటే కూడా విద్యుత్ సరఫరా కూడా లైట్లు కానీ సరిగ్గా లేవు. ఇలాంటి సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని హామీ ఇస్తూ ఒక అవకాశం కల్పించాలని అందరినీ వేడుకుంటున్నాను. ఇది ప్రధానంగా అటు 6వ వార్డు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కోడి శ్రీనివాస్ చైర్మన్ అభ్యర్థిగా కూడా వారి ఒక్క వార్డు కాకుండా 10 వార్డులకు సంబంధించిన వార్డు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంటింటికి తిరిగే ప్రచారం ఆ అభ్యర్థులకైతే ప్రచారం నిర్వహిస్తే ఈ నేపథ్యంలో కూడా కట్క రమేష్ కూడా వారి యొక్క స్పందన తెలియజేస్తే ఎటకేలకు ఈ ప్రాంతంలో సామాజిక పరంగా కానీ అటు సామాజిక వర్గాల ఉన్నటువంటి కుల వృత్తులు కానీ అలాగే చేనేత కార్మికులు విశ్వకర్మకుల మద్దతు కూడా పూర్తి స్థాయిలో తనకే ఉంటుందని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి తీసుకెళ్తారు. కెమెరామెన్ బాలకృష్ణతో మహేష్ చండు.